ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాన్ని ఈ పూట ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి లోకస్ వర్తమానము 18వ అధ్యాయము మొదటి మాట నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని చూడండి. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. ఆమేన్. యేసయ్యకి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ రోజున నీ జీవితంలో యేసు ప్రభుని అంగీకరించి మారు మనసు పొంది బాప్టిసం తీసుకున్నావు. ఎన్నో సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నావు. చూస్తున్న ప్రజలకు వీరు యెహోవాను నమ్మిన ప్రజలు, యేసయ్యను అనుసరించే ప్రజలు అని సాక్ష్యాన్ని పొందుకున్నావు. కానీ నీ జీవితంలో ఈ రోజున విసుకక ప్రార్థన చేసే అనుభూతి ఉందా అని ప్రభు అడుగుతున్నాడు. ప్రార్థన చాలా ప్రభావం కలిగింది. ప్రార్థన నిన్ను ఆశీర్వదించేది, ప్రార్థన నిన్ను ఘనపరిచేది. ఆ ప్రార్థన లేకపోతే మనం ఎంతైనా నష్టపోతాం బిడ్లారా. జాన్ నాక్స్ గురించి అన్నారు, అయ్యా ఈ దేశం పాడైపోతుంటే నువ్వేం చేస్తున్నావయ్యా అని అడిగారంట. ఆయన అన్నాడంట, నేనేం చేయగలను బాబు, 4 గంటలకు లేచి ప్రార్థన గాల్లో కలిపేశాను, ఇది పీల్చుకున్న వాళ్ళు రక్షించబడతారన్నాడట. ఆమేన్. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప మాట. నిజమే కదా దేవుని బిడ్డ, ప్రార్థన అంత ప్రభావం కలిగిందండి. ఈ రోజైనా ప్రార్థన చేస్తున్నావు కానీ ఆమేన్ అంటున్నావు ఒక్క నిమిషంలో. రోజు మొత్తం మీద 24 గంటల్లో 5 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేని వాళ్ళు ఎందరో ఉన్నారు కదా. ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. ఏదైనా ఒకటి పట్టుకుంటేనంట పట్టు విడువని విక్రమార్కుల్లాగాను ప్రార్థన చేయాలి బిడ్డ. ఈడ ఒక విధవరాలు మనకు కనబడుతుంది. ఆ తల్లి మరి స్థలం దగ్గర చిన్న గొడవ ఏర్పడింది. ఆ పక్కనున్న వాళ్ళు ఒంటరిగా ఉన్న ఏమని దిక్కు లేదు, ఈమెకి కండబలం గుండె బలం లేదు కదా అని ఏమని బాగా ఇబ్బంది పెడుతుంటే ఆ దేశంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అతగాడు ఎవరో తెలుసా? ఆ న్యాయస్థుడు. దేవునికి భయపడడు, ఇటు మనుషులకు భయపడడు. దేవునికి మనుషులకు భయపడిన వారి మధ్యలో నువ్వు కాపురాన్ని చేస్తున్నావేమో, దేవునికి మనుషులకు భయపడని వ్యక్తుల మధ్యలో నువ్వు నివాసం చేస్తున్నావో ఏమో నాకు తెలియదు, కానీ భయపడొద్దు బిడ్లారా. విసుకక ప్రార్థన చేయి. ఈ రోజున మందిరం అంటే విసుకైపోయింది, ప్రార్థన అంటే విసుకైపోయింది, బైబిల్ చదువు నాన్న అంటే విసుకైపోయింది. కొంతమందికి ముసుగు విసుకైపోతుంది. దేవుని బిడ్డ, విసుగు చెందకూడదంట దేవుని మీద. ఒక్కసారి గనక ఆయన మన మీద విసుగు పుడితే మనం చేసే క్రియలకు ఎప్పుడో ఈ కాలగర్భంలో గతించిపోయే వాళ్ళం కదా. భరిస్తున్నాడు కదా. నీవు నేను చేస్తున్న అవిధేయతలు, అన్యాయాలు, అక్రమాలను భరిస్తున్నాడు కదా. దేవుడు సహిస్తున్నాడు కదా. దేవుడు ఇకను పాపులమై ఉండగానే ఇంకను ప్రేమిస్తూనే ఉన్నాడు కదా. చూసారా బిడ్లారా, మనం విసిగిపోకూడదండి. పరిచర్య ఆత్మిచ్చాడా, చక్కగా పరిచర్య చేయి. ఆ పరిచర్యలో నువ్వు విసుక్కోవద్దు. ప్రార్థన ఆత్మిచ్చాడా, ప్రార్థన చేస్తూ ఉండు. ఆ ప్రార్థన పొద్దాకులు నేనే చేయాలా అని విసుక్కోవద్దు. ఇచ్చిన కృపను దేవుడు తీసేసుకుంటాడు, జాగ్రత్త. సౌలు దగ్గర నుంచి లాగి వేసుకున్నట్లు మన దగ్గర నుంచి లాగేసుకుంటాడేమో. ఇచ్చిన ఆ వరాలను మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి. పౌలు వలె. పౌలు అంటాడు కదండి, దేవుడు నాకు అనుగ్రహించిన ఈ కృపను నేను నిరర్థకము చేసుకోను అంటాడు. ఆమేన్. బిడ్లారా, ఆ తల్లి బాగా ఇబ్బంది పెడితే అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది. బాబు, నా స్థలం విషయంలో కాస్త న్యాయం తీర్చండి అయ్యా, నాది నాది అని వాళ్ళు లాగేసుకుంటున్నారు అని చెప్పింది. మొత్తం మీద ఏదో ఒక సమస్య మన ప్రతి కుటుంబంలో ఉంటుంది కదండి. అయితే ఆయన అన్నాడు, అవునా సరే 10 రోజులు ఆగిరా అమ్మా పో అన్నాడు. మరలా వెళ్ళిందండి. 10 రోజుల తర్వాత వచ్చింది. అమ్మా, అయ్యా నా స్థలం విషయంలో, నా ఇరుగు పొరుగు వారి విషయంలో నాకు న్యాయం మాట్లాడండి బాబు. అవునా సరే అమ్మా, ఇప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నాలే, ఒక 5 రోజులు ఆగిరా, ఒక 10 రోజులు ఆగిరా, ఒక నెల రోజు ఆగిరా, ఒక 2 నెలలు ఆగిరా,
6 మాసాలు ఆగిన తర్వాత ఇలా ఎప్పుడు రమ్మంటే అప్పుడు, ఎప్పుడు రమ్మంటే అప్పుడు విసుగు చెందకుండా వెళ్తుంటే ఒకరోజు ఆయనంట అమ్మా ఈ నెక్స్ట్ మంత్ రండి, నేను నీ విషయం ఏంటో మాట్లాడుతాను అన్నాడు. చెప్పి వెళ్ళి పడుకున్నాడండి. ఆ న్యాయస్థుడైన ఈ న్యాయాధిపతితో పడుకొని, ఒరే నేను దేవునికి భయపడను, ఇటు మనుషులకు భయపడను, కానీ ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నదేమిటి? ప్రైజ్ లార్డ్. విసుగు చెందని ప్రార్థన నువ్వు చేయగలిగితే నీకు అప్పగించిన పనిలో, నీకు అప్పగించిన వ్యాపారంలో, నీకు అప్పగించిన ఉద్యోగంలో, నీకు అప్పగించిన కుటుంబ విషయంలోనైనా పిల్లల విషయంలో విసుగు చెందక నీవు సహించుకోగలిగితే దేవుడు వారితో మాట్లాడునుగాక. బిడ్లారా, ఆ రాత్రి అతనికి ఆలోచన పుడుతుంది. ఒరే నేను మనుషులకు భయపడను కదా, దేవునికి భయపడను కదా, మరి ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నదేమిటి? ఈమెకి ఏదో ఒకటి న్యాయం చేసేద్దాం, నేను ఆ నిద్ర పట్టట్లేదు, రేపు ఆమె కార్యాన్ని నేను సఫలం చేసేస్తాను అని తీర్మానం చేసుకున్నాడు. అన్యాయస్తుడైన న్యాయాధిపతే అలా ఏదో ఒకటి చెయ్యాలి, ఆమె విసుకుపోకుండా గడిగడికి వస్తుందని తలంచిన ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతికే ఈ దయా దాక్షణ్యం ఉంటే, పరలోకమందున్న తండ్రి, కనికరము కలిగిన దేవుడు, కృప కలిగిన వాడు, కరుణా కటాక్షము కలిగిన వాడు ఈ ఉదయకాలం నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. ఆయన నీ కార్యమును సఫలము చేయునుగాక. విసుకక ప్రార్థించు, అలసిపోక ప్రార్థించు, కృంగిపోక ప్రార్థించు. ఎక్కడ ఉన్న పరిస్థితులు ఏమైనా, అప్పులు ఎక్కువైపోయాయా, అనారోగ్యం ఎక్కువైపోయిందా, ఉద్యోగం లేక వేదన పడుతున్నావా, అవమానిస్తున్నారని దుఃఖపడుతున్నావా, విలువ లేదు, ఘనత లేదు, ఈ బ్రతకడం కంటే చావడం మేలు అనుకుంటున్నావా? విసుగు చెందక ప్రార్థించు. అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి తీయబడును, వెతుకుడి దొరుకును, అడుగు ప్రతివాడు యేసు నామములో పొందుకుంటాడు. ఇచ్చే వరకు, తీసే వరకు, దొరికే వరకు ఎలా వెతకాలో నీవు కూడా విసుగు చెందక ప్రార్థిస్తే ఆమె పోగొట్టుకున్నవన్నీ పొందుకున్నట్లుగా నీ జీవితంలో జరగని కార్యం నువ్వు పొందుకుందువుగాక. ఏలియా మన వంటి స్వభావము కలిగిన వాడే. అతడు వర్షము పడాలని ప్రార్థన చేయగా వర్షం పడింది. విసుగు చెందక ప్రార్థన చేశాడు ఏలియా కూడా. మీరు కూడా ప్రార్థన చేయండి. అసాధ్యమైన కార్యాలను నా దేవుడు సుసాధ్యపరచునుగాక. అసాధ్యమైన కార్యాలు ఏది జరగలేదో సుసాధ్యం చేయగలడు నా ప్రభు. ఆ విధవరాలు పక్షమున కార్యం చేసిన దేవుడు నా పట్ల కార్యం జరగాలంటే విసుకక ప్రార్థన చేయుదుముగాక. ఆమెన్, ఆమెన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, విసుకక ప్రార్థన చేసే కృప మా అందరికి దయచేయండి. జరగనివి వాటిని కూడా జరిగించగలిగిన దేవుడు అని ఆ విసుగు చెందక ప్రార్థన చేయగలిగితే గొప్ప మిరాకిల్ మేము చూస్తామని చెప్పావు. అలా మమ్మల్ని బలపరిచి నడిపించమని యేసు నామమున అడిగి పొంది నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమెన్.